ఇల్లు ఇల్లాలు పిల్లలు జూన్ 14 ఎపిసోడ్. కుంపకొల్లేరు. శ్రీవల్లికి అడ్డంగా దొరికిన ప్రేమ నర్మద. సీన్ సితారు. గాల్లో ఎగిరెగిరిన దూది ఎప్పటికైనా కింద పడాల్సిందే అన్నట్టుగా ప్రేమ నర్మదలు ఏం చేసినా కూడా పోయి శ్రీవల్లికి అడ్డంగా దొరికిపోతున్నారు. ఈరోజు రాత్రి ప్రసారం కాబోయే ఎపిసోడ్లో కూడా ఇదే అయ్యింది. శ్రీవల్లికి అడ్డంగా దొరికిపోయారు ప్రేమ నర్మదలు. ఆ వివరాలు నేటి ఎపిసోడ్లో ఏమైందో చూద్దాం. ధీరజ్కి సాయంగా నిలవాలనుకున్న ప్రేమ డ్యాన్స్ టీచర్ అవతారం ఎత్తింది. నర్మదా సాయంతో ఆమె స్నేహితురాలు పిల్లలకి డ్యాన్స్ నేర్పించడానికి వెళ్ళడాన్ని నిన్నటి ఎపిసోడ్లో చూసాం. ఇక నేటి రాత్రి ప్రసారం కాబోయే ఎపిసోడ్లో ఏమైందంటే, ప్రేమ ఏదైతే ఇంటికి డ్యాన్స్ నేర్పించడానికి వచ్చిందో సరిగ్గా అదే ఇంటికి ఫుడ్ పార్సల్ తీసుకొని వస్తాడు ధీరజ్. నర్మద కూడా అక్కడే ఉంటుంది. అతన్ని చూసిన నర్మద పరుగున వెళ్ళి ధీరజ్ వస్తున్నాడే అని అంటుంది. వామ్మో కొంపలు అంటుకున్నాయి అంటూ ఇద్దరు లోపలికి వెళ్ళి దాక్కుంటారు. ఆ ఇంటావిడ కరెక్ట్ టైంకి బయటకు వెళ్ళడంతో హాల్లో పార్సల్ తీసుకోండి అని అరుస్తూ ఉంటాడు ధీరజ్. అయ్యో ఇప్పుడు ఏం చేయాలరా దేవుడా అని అనుకుంటూ ఉండగా ధీరజ్ వచ్చి డ్యాన్స్ నేర్చుకుంటున్న పిల్లల్ని ఇంట్లో ఎవరు లేరా అని అడుగుతాడు. టీచర్ ఉన్నారని వాళ్ళు చెప్పడంతో చచ్చాన్రా దేవుడా అని అనుకుంటుంది ప్రేమ. ఏవండి టీచర్ గారు పార్సల్ తీసుకోండి అని అంటాడు. అయితే ప్రేమ గొంతు మార్చి నేను పరాయి పురుషుల్ని చూడను, అక్కడ పెట్టి వెళ్ళండి అని అంటుంది. క్యాష్ ఆన్ డెలివరీ పెట్టారు మేడం, వచ్చి డబ్బులు ఇవ్వండి అని అంటాడు ధీరజ్. రానని చెప్తున్నాను కదా అని ప్రేమ అనడంతో మీకు పిచ్చా అంటూ మిర్రర్లో ప్రేమను చూసి షాక్ అవుతాడు ధీరజ్. నేను బయటికి ఎలా రప్పిస్తాను చూడవే అంటూ ప్రేమను బండబూతులు తిడతాడు ధీరజ్. దాంతో ప్రేమలో కోపం తన్నుకొచ్చి చచ్చినోడా అంటూ బయటకు వచ్చేస్తుంది. నువ్వు పరాయి పురుషుణ్ణి చూడవా కదా, ఎందుకు వచ్చావని అంటాడు ధీరజ్. దాంతో నాలుక ఖర్చుకుంటుంది ప్రేమ. ఆ తర్వాత పిల్లలు ఈవిడే మా డ్యాన్స్ టీచర్ అని చెప్తారు. దాంతో ధీరజ్ నువ్వేంటి వీళ్ళకి డ్యాన్స్ నేర్పించడం ఏంటి అని నిలదీస్తాడు. అంటే ఇంట్లో మామయ్య ట్యూషన్ చెప్తానంటే ఒప్పుకోవడం లేదు కదా, అందుకే ఇక్కడికి వచ్చి ట్యూషన్ చెప్తున్నా. నువ్వు నా కోసం కష్టపడుతున్నావు, నేను కూడా నీ కోసం కష్టపడతాను అని అంటుంది ప్రేమ. నీకేమైనా పిచ్చి పట్టిందా? ఈ విషయం ఇంట్లో తెలిస్తే మళ్ళీ ఇంట్లో రణరంగం అవుతుంది. ఎంత చెప్పినా నీకు అర్థం కావడం లేదు కదా. ఈసారి మా నాన్న ఏదైనా అన్నాడని ఏడువు, అప్పుడు చెప్తా నీ పని అంటూ వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోతాడు ధీరజ్. అయితే నర్మద మాత్రం బయటకు రాకుండా అక్కడే దాక్కుని ఉంటుంది. ధీరజ్ వెళ్ళిపోయిన తర్వాత వచ్చి వెళ్ళిపోయాడా అని అడుగుతుంది. దాంతో ప్రేమ ఏంటక్క నువ్వు వచ్చి సర్ది చెప్తామనుకుంటే దాక్కున్నామని అంటుంది. దాంతో నర్మద ధీరజ్ మొండి అయితే నువ్వు మొండి స్క్వేర్, మీరిద్దరు బాగానే ఉంటారు. కానీ ఈ విషయం నీకు తెలిసిన తర్వాత కూడా నాకెందుకు చెప్పలేదు వదిన అంటే నేనేం చెప్పాలి, అందుకే దాక్కున్నా అని అంటుంది. ఏదైతే నేను ధీరజ్కి విషయం తెలిసిపోయింది కాబట్టి ఇక నో టెన్షన్ అని అంటుంది ప్రేమ. ఏంటి నో టెన్షన్? ధీరజ్ చూశాడు కాబట్టి సరిపోయింది. అదే ఆ వల్లికి విషయం తెలిస్తే నీ పరిస్థితి ఏంటో ఊహించుకో అని అంటుంది నర్మద. అలా అన్నదో లేదో వల్లి ప్రత్యక్షం అయిపోతుంది. నర్మద ప్రేమల్ని చూసేస్తుంది శ్రీవల్లి. ఇది కళా నిజమా అనుకుని శ్రీవల్లి వీళ్ళేంటి ఇక్కడ ఉన్నారు, నర్మదకి ఇక్కడేం పని, పక్కన డ్యాన్స్ చేస్తూ పిల్లలేంటి అనుకుని సొంతగా స్క్రీన్ ప్లే రాసేసుకుంటుంది శ్రీవల్లి. ఓహో ప్రేమ ఇంట్లో డ్యాన్స్ నేర్పిస్తుంటే ఈవిడ గారు తోడుగా ఉందన్నమాట. దొంగలు కలిసి బూలు పంచుకున్నట్టుగా ఇద్దరు కలిసి డ్రామాలు ఆడుతున్నారన్నమాట. మావయ్య గారు ఇంట్లో ట్యూషన్ చెప్పొద్దన్నారని ఎవరికి తెలియకుండా వీళ్ళు ఇంట్లో డ్యాన్స్ నేర్పిస్తున్నావా, చెప్తా మీ సంగతి. నన్ను మా ఆయన్ని హనీమూన్కి వెళ్లకుండా చేశారు కదా, చెప్తా మీ సంగతి, ఇస్తా మీకు గట్టిగానే బదిలిస్తానంటూ ఇంటికి బయలుదేరి పెంట పెట్టేస్తుంది శ్రీవల్లి. మరి రామరాజు రియాక్షన్ ఏంటో రేపటి ఎపిసోడ్లో చూద్దాం.